వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి. రాజమహేంద్రవరంలో ఇసుక రీచ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మాధవిలత. సత్యనారాయణ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ పుష్ప పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ విజయానంద్ హాజరయ్యారు. గోదావరి కన్లోని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మందిరం దగ్గర నిరుపేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే పైంట్ లైన్లోనే అమ్మ పరివార ఆశ్రమంలో చిన్నారులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కుమార్, పల్లె సతీష్, సుధీర్, ఫౌండేషన్ వాలంటీర్స్, శివసేన ఫాలోవర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ బాబాయ్, హరి రామకృష్ణ బాబాయ్ మరియు మా తమ్ముడు దేవ, శ్యామ్, బాపు, ప్రశాంత్, సతీష్, కుమార్, మణి అందరికీ, తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పెళ్లి రోజు అనగానే మా అన్న సంతోషంగా ఉండాలని వీళ్ళందరూ కూడా ఉదయం నుండి ఈరోజు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇక్కడ అమ్మ పరివార ఆశ్రమంలో కాసేపు సంతోషంగా చిన్నారులతో గడపడానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని నిజంగా సంతోషపరిచారు. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా పెద్దలు విజయానందన్న గారు, అలాగే బాబాయ్ రామకృష్ణ బాబాయ్, హరి రామకృష్ణ బాబాయ్ మరియు మా తమ్ముడు దేవ, శ్యామ్, బాపు, ప్రశాంత్, సతీష్, కుమార్, మణి అందరికీ, తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పెళ్లి రోజు అనగానే మా అన్న సంతోషంగా ఉండాలని వీళ్ళందరూ కూడా ఉదయం నుండి ఈరోజు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇక్కడ అమ్మ పరివార ఆశ్రమంలో కాసేపు సంతోషంగా చిన్నారులతో గడపడానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని నిజంగా సంతోషపరిచారు. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా పెద్దలు విజయానందన్న గారు, అలాగే బాబాయ్ రామకృష్ణ బాబాయ్, హరి రామకృష్ణ బాబాయ్ మరియు మా తమ్ముడు దేవ, శ్యామ్, బాపు, ప్రశాంత్, సతీష్, కుమార్, మణి అందరికీ, తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పెళ్లి రోజు అనగానే మా అన్న సంతోషంగా ఉండాలని వీళ్ళందరూ కూడా ఉదయం నుండి ఈరోజు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇక్కడ అమ్మ పరివార ఆశ్రమంలో కాసేపు సంతోషంగా చిన్నారులతో గడపడానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని నిజంగా సంతోషపరిచారు. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో పంచమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం ప్రతిష్ట పూర్తి చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి 108 కళాశాలలతో విశేష కలశ పూజ, పూలాభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ బృందం వైభవపేతంగా చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్ట మహోత్సవం వార్షికోత్సవాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 63 చండీ హోమం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి చండీ హోమం తిలకించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందాలని, అలాగే హోమంలో పాల్గొన్న దలిచిన భక్తులు ఆలయ కార్యక్రమంలో సంప్రదించగలరు.
गणपतिग्रहवामहे प्रियानान्वाप्रियपादिग्रहवामहे दीनान्वादिग्रहवामहे अम्बे अम्बिके अम्बालिके नमानिश्चना सशस्त्यकस्वकस्सुभद्रिकाङ्गाम्बेलवासिनीम् ॐ यस्ते मण्डोगी धत्वत्रसायकसहवोदपुष्यति विश्वानामिषते आह्यामः समार्गन्तया युजा सहस्कृतेन सहस्रदाम् मन्दिरन्नो मन्दिरयतासा देवो मन्दिरहोता वरुणो दातवेत्वादविशस्य प्रजेतः तन्त्वामन्याकृतुर्जिहीराहं स्वादनोर्वामदेयायमेहि अयन्ते अस्य पमे यर्कां प्रातिशीमः साहुरे विश्वराजः मन्योमृत्स्वहनामदस्योऽमृतभोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भावामेधा रुद्राणि जङ्घना बभूरि जुहोमि ते धर्मं मत्पोत्रां भावूपां सुप्राथमापि भावाम् मया मन्यो सरथा मारुजन्त हर्षमानासो धृषितामरुक्तः विघ्नेशावायूढा संस्थानाम् अभित्रयम् पुनरोऽग्निरूपाः अग्निरेव मन्योऽग्निरस्साहस्रेणामेन्नस्तभवे भोगयेधि శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఈ మాటకి అక్షర రూపంగా చెప్పాలి అంటే జంగారెడ్డిగూడెం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారిని చెప్పాలి. మహాశక్తి సమన్వితంగా అందరి నీరాజనాలు అందుకుంటున్నటువంటి అమ్మవారి పంచమ వార్షికోత్సవ వేడుకలు, 5వ వార్షికోత్సవ వేడుకలు మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమన్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ పట్టుభద్రులను ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీ పార్టీకే ఉందంటూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని పేర్కొంటూ ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని, వారికి పట్టుభద్రుల ఓటును అడిగితే అర్హత లేదని అంటూ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల కోసం ఉద్యమనిస్తూ నోటిఫికేషన్ల విడుదల కోసం కృషి చేస్తారని అన్నారు. నువ్వే గౌరవప్రదమైన ఓటు నీ దగ్గర ఉన్నప్పుడు, పట్టు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వద్దన్నా ఆ కుర్చీ నీ దగ్గరికి వస్తుంది అని చెప్తాను. అన్న లీడర్ కావాలనుకుంటే కింద, పార్టీ పదవులు కావాలనుకుంటే పైకి చూడాలా, ప్రజాప్రతినిధి కావాలంటే కిందికి చూడాలా, జనం దిక్కు. నువ్వు ప్రజాప్రతినిధి నువ్వు సత్యదాకా ఉంటావు, కానీ పార్టీ పదవి 2 ఏళ్ళే ఉంటుంది. ఎక్కిన పదవిని మళ్ళీ తిరిగి ఎక్కలేవు, ఎక్కిన పదవితోని నువ్వు కిందికి దిగలేవు, మీదికే పోవాలా. కాబట్టి ఇలా ఎంత ఇబ్బంది ఉంటుంది చూడు. అదే ఒక్కసారి ప్రజలలో అభిమానం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఎట్లుంటుంది చూడండి. ఏది ఉన్నా అన్న 100% నేను చెప్పిన వీడియోలలో చెప్పిన అన్ని నిజాలే, ఏది కూడా అబద్ధం కాదు. ఇవాళ కూడా మనం గెలుస్తాం, 99 అంటలేను, 100% గెలుస్తాం అంటున్నాను. నా ఎలక్షన్లో నేను ఎట్లా చెప్తున్నాం, ఈ ఎలక్షన్ కూడా గెలుస్తాం. కంపారిజన్ చేసి చెప్తున్నాం. ఓడితే మాత్రం మీదే బాధ్యత, ఇది క్లియర్గా చెప్తున్నాం. వర్క్ బైఫర్కేషన్ అయింది కదా, ఎక్కడైతే ఓట్లు పంచుకున్నారో ఆ ఓటు పంచుకున్నటువంటి వ్యక్తిదే.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కృష్ణానది వెంబడి ఉన్న ఇసుక రీచ్లు జువ్వాలపాలెం గాజులంక పెద్దలంక గ్రామాల్లో ఉన్న ఇసుక రీచ్లని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ రేపల్లె, డిఎస్పీ వేమూరు సిఐ, వేముల ఎస్ఐ తహసీల్దార్ రేపల్లె, ఆర్డీఓ, బాపట్ల డిస్ట్రిక్ట్ మైనింగ్ అధికారి రాజేష్, మైనింగ్ ఆర్ఐ రాజ్, ఆర్సీఏ డిపిఓ మండల అధికారులు పాల్గొన్నారు. వాటిలో కూడా ఒక దాంట్లో రామచంద్రం అదే రీతి సో వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గర దారి లేదు అంటే కూడా ర్యాంప్ ఫామ్ చేయలేదు సార్. ర్యాంప్ ఫామ్ చేయకుండా అరవింద్ వారు సార్ ఇక్కడ నుంచి మొత్తం చిలుమూరు ఏపూరు దాకా వేశారు సార్. పర్మిషన్ ఎక్కడైతే ఇమీడియట్గా ఈరోజు ఎక్కడ తగినా అదొందు తీసుకోవాలి ఎక్కడ తగినా కూడా తీసేస్తారు ఇమీడియట్గా. ఓకే యాక్షన్ అయితే యాక్షన్ ఉంది. wherever you required you can write from wherever ఇక్కడైతే ఏమీ లేదు. సో నెక్స్ట్ ఇంకేమన్నా మనకి ప్రస్తుతానికి రెండే నిరుపేద జర్నలిస్టులు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అందించాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావును కలిసి ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, జరిగిన ఫీజులు భారం కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, ఇంటి బాడీగార్లు, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జర్నలిస్టులకు కొంత ఉపశమనం కలగాలంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు రాయితీ 100% ఇస్తే బాగుంటుందన్నారు. మన కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పనిచేసిన జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంటి బాగా కట్టలేకైతేమి, కరెంటు బిల్లు కట్టలేకైతేమి, ఆ పిల్లల ఫీజులు చాలా భారంగా మారింది. మేము ఒకటే విన్నవిస్తున్నాము, ఇప్పుడు పనిచేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి గారు మొన్న పనిచేస్తున్న ఆయన జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించారు. అలాగే ఈరోజు కర్నూలు జిల్లాలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కర్నూలు జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చాము. ప్రభుత్వానికి కానీ ఇట్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు చిన్న విన్నపం ఏమంటే, అయ్యా జర్నలిస్టుల పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము మొరపెట్టుకుంటున్నాము. వాళ్ళ మీద సానుభూతి తెలిపి వాళ్ళకు ఇచ్చే రాయితీ 100%గా ఇచ్చేలాగా మీరు మాకు సాయం చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి చిన్న విన్నపం కోరుచున్నాము.
గోదావరిఖనిలో ఈ రోజు 12వ డివిజన్లోని ప్రధాన నాలాలను డివిజన్ కార్పొరేటర్ మరియు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రజిత రవీందర్లు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొడ్డు రజిత రవీందర్లు మరియు ప్రజలు మాట్లాడుతూ గతంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వర్షాకాలం రాకముందు ఈ స్టీల్ తొలగించి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసేది. కానీ ఈసారి మాత్రం గత 4 నెలలుగా కమిషనర్ కలిసి కార్పొరేటర్ లెటర్లు ఇచ్చినా స్వయంగా కలిసి సమస్యను వివరించిన త్వరగా తీయించాలని, వచ్చే వర్షాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి వస్తాయని కమిషనర్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్లు కోరిన కూడా ఇప్పటి వరకు డ్రైనేజీ కాల్వలను తీయడం లేదని, అసలు కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని, లేకుంటే స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. మనకి ఇబ్బంది అవుతుంది. 12వ డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్లీన్ చేసేది. ఇది ప్రతి ఎండాకాలంలో క్లీన్ చేసేది. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇంకా చేయలేదు. వచ్చేది వర్షాకాలం. దీని ద్వారా కాలువ నీళ్లు జామ్ అయిపోయి ఇళ్ళకి వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి మాకు ఆర్ఎఫ్సిఎల్ వాటర్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వాటర్ అవి ఇవన్నీ వర్షాలు ఎక్కువైతే సడన్గా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి కమిషనర్ గారు, కలెక్టర్ గారు మాకు త్వరగా మాకు ఈ కాలువ క్లీన్ చేయించగలరు. మేము జనవరి నుంచి అడుగుతున్నాం. గత నెలలో కూడా మీకు కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఇలానే చెప్తా ఉన్నాం, టెండర్ పిలుస్తూ అంటున్నారు. ఆ పని జరుగుతలేదు. మాకు జనాలలో ఇబ్బంది అవుతుంది. మురికి వచ్చేది వర్షాకాలం, దాని ద్వారా దోమలు తయారవుతాయి, జ్వరాలు వస్తాయి, నీళ్ళు ఇళ్ళకి వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి తొందరగా మా కాలువ క్లీన్ చేయగలరని కోరుతున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాలువల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. ప్రతి సంవత్సరము ఎండాకాలంలో ప్రధాన నాళాలన్నింటినీ కూడా శుభ్రం చేసే పరిస్థితి ఉండేది గతంలో. ఈసారి కూడా చేస్తామంటున్నారు. కానీ వచ్చే దాదాపుగా ఇంకా 10-15 రోజుల పాటు వర్షాకాలం వచ్చేది ఉన్నది. 12వ డివిజన్లో ఉన్నటువంటి ఫైవింగ్ లైన్ దగ్గర నుంచి ఆంధ్ర గుడిచెల వరకు, అదేవిధంగా ఫైవింగ్ లైన్ నుంచి పసలబాపు ఇంటి వరకు ఉన్నటువంటి 2 ప్రధాన నాళాలు ఉంటాయి. ఇవి మొత్తం కూడా చెత్త చెదారంతో సిల్టుతో పూర్తిగా నిండిపోయినది. అసలు కొద్ది వర్షానికే ఇళ్ళకి వచ్చేట ప్రమాదం ఉన్నది. గతంలో మీకు చాలా రోజుల నుంచి మీకు కమిషనర్ గారికి లెటర్లు పెడతా ఉన్నాం. సిడిఎంఏ దగ్గర కూడా లెటర్ పెట్టొచ్చినాం. ఇంకా గతంలో ఇక్కడ ఓ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి గోడ వల్ల ఆగిపోయింది. వాళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఏమైనా ముట్టుకుంటే గోడ పడుతుంది, మీద పడితే మేము చచ్చిపోతామనే ప్రమాదం ఉన్నది, మేము తీయలేమని చెప్తే మేము దానికోసం కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ అధికారులకు, అదేవిధంగా ఇక్కడ వీరెవరు కూడా దానిపై సరిగ్గా స్పందించకపోవడంతో సిడిఎంఏ హైదరాబాద్ వారి దగ్గర అక్కడికి కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడంతో ఈ మధ్యలో మళ్ళీ టౌన్ ప్లానింగ్ వారు రావడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీస్ ఇవ్వడంతో ఈ మధ్యలో వారు తొలగించడం కూడా జరిగింది. అయితే మా పోరాట ఫలితంగా వారు గోడను కూడా తొలగించారు. కానీ ఇంతవరకు కూడా కమిషనర్ గారు మీకు చెప్పి కూడా దాదాపు 1 నెల రోజులు దాటింది. మీరు చెప్పుడుతోటే మీరు వచ్చిండ్రు, ఏదో కాలువలో పారాలు పెట్టి అటు ఇటు మున్సిపాలిటీ సిబ్బందితో తీసారు. ఇట్లా చేస్తే మాకు పని కాదు. ఎప్పటి నుంచి మేము ఏ విధంగా అయితే ప్రతి ఎండాకాలం ఎట్లయితే చేస్తూ ఉన్నామో అదే పద్ధతిలో ధోని మొత్తం తేలాలి. ఈ మీద ఉన్నటువంటి సిమెంట్ ఎట్లయితే మన ఫ్లోరింగ్ ఉందో ఆ ఫ్లోరింగ్ మొత్తం కూడా తీరతట్టు చేస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే రాబోయే కాలంలో మీరు కనుక ఇట్లా నిర్లక్ష్యం చేసినట్టయితే తప్పకుండా మా వాళ్ళందరినీ కలిసి ఆఫీసులు ముట్టడి చేయాల్సి వస్తుంది. అట్లా కూడా మీరు చేయకపోతే మేమే స్వచ్ఛందంగా మా ప్రజలతో కలిసి మరి తీసి మేమే ఎత్తిపోసుకోవాలన్నా ఏందో మాకైతే అర్థం కాని పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా సరే తొందరగా మీరు టెండర్ పిలిచిందా పిలవలేదా లేకపోతే ఏందో మాకు తెలియదు. కానీ మాకు ఎట్లనైనా సరే మీ దగ్గర విశేష అధికారాలు ఉంటాయి. తప్పకుండా వాటి దృష్టిలో పెట్టుకొని మా డివిజన్ యొక్క ప్రజల ప్రాణాలు రక్షించాలి. ఎందుకంటే వచ్చేది 10-15 రోజుల వర్షం ఉన్నది. ఎక్కడ చూసినా చాలా దుర్గంధం వాసన వస్తుంది. మేము కార్పొరేటర్ కూడా గత 5-6 నెలలుగా మీ వెంట పడతా ఉంటే మీరు తీస్తలేరు అంటే చాలా ఘోరం అయితే సార్. తప్పకుండా మీరు ఆలోచన చేయండి. మా ప్రజల ప్రాణాల కోసమే మేము కొట్లాడేది. మీరు కూడా ఆ కమిషనర్గా ఉన్నది, బాధ్యతలు ఉండేది కూడా కేవలం వాళ్ళ పని చేయడం కోసమే. కాబట్టి దయచేసి ఏమీ అనుకోకుండా ఖచ్చితంగా త్వరలోనే ఈ 2-3 రోజుల పట్టలో లేకపోతే వారం రోజుల పట్టలో తప్పకుండా ఈ సిల్ట్ మొత్తం పూర్తిగా తొలగించి మా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కాకుండా చూడాలి. అదేవిధంగా కాలువలన్నీ నీట్గా ఉంచేలాగా ఎప్పటికప్పుడు మీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీని మీద కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా స్పందించాలని కోరుతా ఉన్నాం.
సత్యనారాయణ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదివారం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఐవీఆర్ రోహిత్, కార్యనిర్వహణ అధికారి కె రామచంద్ర మోహన్ మరియు తలంబ్రాల కోసం 8 క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారు లక్ష్మీదేవి అనంత మహాలక్ష్మి అన్నమాట ఆజ్ఞాని మహాలక్ష్మి అన్నారు కదా. అలాంటి సిగ్గులటువంటి సకల సౌందర్యమైనటువంటి అమ్మ తల్లి ఎవరి పట్ల పదార్థ హృదయంతో అమ్మవారి గృహంలో చూపుడు అది ఇస్తుంటే వాళ్ళందరూ కూడా బంధువులు అవుతారన్న. అందుకనే అమ్మవారిని హృదయలక్ష్మి, మోక్షలక్ష్మి, భుజలక్ష్మి, భయలక్ష్మి కానీ మోక్షం కావాలి కదా. అలాంటి మోక్షదాత్తులు కూడా అమ్మవారు కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క వైభవానికి మనం చూస్తూ ఉన్నాం. శుభకర్మ ఫల మనము చేసినటువంటి సమకాలం చేయటువంటి పనులు కాబట్టి శుభకర్మ ఫలప్రసూత అని వర్ణించారు. రచయితమని తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవాలయాల అధికారులతో హైదరాబాద్లో రేపు ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దేవాలయాల అభివృద్ధి బదిలీలపై అధికారులతో సమీక్ష. యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు, బాసర, ధర్మపురి, సికింద్రాబాద్, గణేష్ టెంపుల్, భద్రాచలం ఆలయాల ఈవోలతో సమావేశం. ఏఈఓ స్థాయి నుండి అటెండర్ వరకు బదిలీలు ఉన్నట్టు సమాచారం. ఆందోళనలో ఆలయ ఉద్యోగులు. శ్రీ స్వామివారి ఆలయంలో వచ్చు ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించి ఉండాలి. ఫేస్ మాస్క్ ధరించని భక్తులకు ఆలయంలోకి వచ్చుటకు అనుమతి లేదు. మరియు ఫేస్ మాస్క్ ధరించని వారికి ₹1000 జరిమానా విధించబడును. అన్నమయ్య జిల్లా హర్సిలీ హిల్స్ లో ప్రైవేట్ బస్కు త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రముఖ పర్యాటక కేంద్రం హర్సిలీ హిల్స్ లోని 3వ మలుపు వద్ద ప్రైవేట్ బస్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొంది. చిన్నమండం నుండి పర్యాటకులతో ఆదివారం హర్సిల్స్ ను సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి 3వ మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో ఘటన చోటు చేసుకుంది. బస్సులో దాదాపు 40 మందికి పైగా పర్యాటకులు ఉండగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.